మనం ఇప్పుడు తుల్జాపూర్లో ఉన్నామండి. సెకండ్ టైం నేను రావడము. ఈరోజు పొద్దున 5 o'clockకే లెగ్సి రెడీ అయిపోయి 5:30 కల్లా వచ్చేసాం. అప్పుడైతే ఎవరు లేరు. 1 hourలో దర్శనం అవుతుంది అనుకున్నా, కానీ 2.5 hours 3 hours పట్టింది. ఈరోజు అమ్మవారిది నిజరూప దర్శనం అనమాట. నేను లోపలికి వెళ్ళాను, లైన్లో నించుంది, అవన్నీ చిన్న వీడియో తీసాను. ఒకసారి వీడియోని ఫాలో అవ్వండి. ఫస్ట్ మీరు గుడి దగ్గరకు వచ్చాక ఇలా ఉంటాయి స్టెప్స్. ఇలా స్టెప్స్తో మీరు లోపలికి వచ్చేస్తే చాలా పెద్ద గుడి అండి. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్న లైన్, ఇది స్నానాలకు వెళ్ళే లైన్ అనమాట. ఇక్కడ లోపలికి వెళ్ళి ఇలా స్నానాలు చేసుకొని అక్కడే ఫ్రెష్ అయ్యి కొంతమంది గుడికి వస్తారు. సో ఇలా ఫస్ట్ రాగానే ఇక్కడ మనకి వినాయకుడు ఉంటాడు. ముందు మనకి వినాయక దర్శనం జరుగుతుంది. వినాయకుడి దర్శనం చేసుకొని అక్కడ రెడ్గా కనిపిస్తున్నాయి చూసారా, అవి కంకణాలు. ఈయన మనకి కంకణాలు కడతాడు కావాలి అనుకున్న వాళ్ళ పిల్లలకి చదువు బాగా రావాలి అని చెప్పేసి. తర్వాత మనం ఇంకా ఇక్కడ నుండి లోపలికి వెళ్ళాలి. ఇక్కడ కూడా ఆ బాబా కంకణం కడుతున్నాడు అని విభూతి ఇస్తారు. సో ఇలా ఇంకా మనం గుడి లోపలికి ఎంటర్ అవ్వాలి. ఎంటర్ అయిన తర్వాత డైరెక్ట్గా ఇంకా మనం లైన్లో జాయిన్ అయిపోవడమే. బాగుంటుంది. కాకపోతే ఈరోజు చాలా రష్ ఉందిలే, కానీ మామూలుగా అయితే తొందరగానే అవుతుంది వీక్ డేస్లో. ఇలా లెఫ్ట్కి వెళ్ళి ఇంకా లైన్లో మనం జాయిన్ అయిపోవడమే. లైన్లో జాయిన్ అయిన తర్వాత ఎలా ఉంటుందో చూద్దాం. ఇది లోపల లైన్ అన్నమాట. ఇలా అందరూ వెళ్తూ ఉన్నారు. ఇంత పొద్దున వస్తేనే ఇంత క్రౌడ్ ఉంది. ఇటు నుండి ఇంకా మనం దర్శనానికి లోపలికి వెళ్ళిపోవాలి. వెళ్తూనే ఉన్నాము, వస్తూనే ఉన్నారు. ఇప్పుడు మైక్లో అనౌన్స్ చేస్తున్నారు, చాలా ఎక్కువ జనాలు ఉన్నారు, స్పెషల్ దర్శనం టికెట్ ఉంది, ఇప్పుడు మీరు కావాలంటే వెళ్ళొచ్చు అని. ఇదిగోండి ఇంకా వస్తూనే ఉన్నారు. పాపం చిన్నపిల్లల్ని తీసుకొని చాలా ఇబ్బంది పడుతున్నారు. అమ్మవారికి ఇలా పెరుగు, అరటి పండ్లు సమర్పిస్తారన్నమాట. దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాము. మాకైతే 2 hours పట్టింది దర్శనం. బట్ అమ్మవారిది ఈరోజు నిజరూప దర్శనం జరిగిందండి. ఎంత బాగా అనిపించిందంటే చాలా చాలా ప్రశాంతంగా అనిపించింది. ఆ 2 hours పడ్డ కష్టం అంతా మర్చిపోయాము. బయటికి రాగానే ఇలా ఉందన్నమాట. అమ్మవార్లు దర్శనం ఇస్తున్నారు. ఇక్కడ సపరేట్గా మనకి స్పెషల్ దర్శనం కూడా ఉంది. మాకు తెలీదు, తెలిస్తే ముందే తీసుకునే వాళ్ళం. మీరు ఈసారి వచ్చినప్పుడు ఎప్పుడైనా అడగండి. పొద్దునైతేనే చాలా బాగుంటుంది. అమ్మవారికి వాళ్ళ ఇంటి నుండి ఇలా నైవేద్యాలు తీసుకొచ్చి సమర్పిస్తారంట. కొత్తగా ఉంది కదా. తెలంగాణలో ఓడిబియ్యం ఎలాగో ఇక్కడ ఇలా తెస్తారంట. శివాజీ మహారాజ్కి అమ్మవారు ప్రత్యక్షమయ్యి ఖడ్గం అలా ఇచ్చింది అని ఇక్కడ ప్రతీక. చూడండి, మామూలుగా స్పెషల్ దర్శనం అయితే ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. 200 rupees అంట. సో ఇలా మీరు వెళ్ళాలి. నేను ఫస్ట్ చూపించిన మెట్లు ఉన్నాయి కదా, అదేమో ధర్మ దర్శనం అనమాట. ఈ లైన్ అంతా ఎందుకు అంటే ఇక్కడ ఒకటి కనిపిస్తుంది చూసారా, ఒక స్టోన్ ఉంది. స్టోన్ మీద మనం ఒక చిక్క పెట్టి ఫింగర్స్ పెడితే అనుకున్నది అవుతే మూవ్ అవుతుంది. ఏదో చెప్తున్నాను, నాకు అర్థం కాలేదు. బట్ వీళ్ళందరూ ఇక్కడ చేస్తున్నారు. అలా కాయిన్ పెట్టి లెఫ్ట్ తిరిగింది అనుకోండి, అది అవ్వదంట. రైట్ తిరిగితే ఆ పని అవుతుంది అంట. చిన్న సెంటిమెంట్. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ ఎవరు లేరు, కానీ ఇప్పుడైతే చాలా మంది ఉన్నారండి. సమ్మర్ అనో లేకపోతే ఏమైనా స్పెషల్ డేస్ ఉన్నాయో నాకు తెలియదు, కానీ చాలా మంది ఉన్నారు. అక్కడ మీకు చూస్తున్నారు కదా, అక్కడ కూర్చున్నారు కదా. లాస్ట్ టైం అయితే మేము వచ్చింది కూడా మేలోనే లేను, ఇప్పుడు ఏప్రిల్లో వచ్చాం. లాస్ట్ టైం మేలో వచ్చాం. అక్కడ అన్ని దీపాలు వెలిగించారండి. వచ్చిన వాళ్ళందరూ అక్కడ పొట్టులు ఉన్నాయి, ఆయిల్ కూడా వాళ్ళే ఇచ్చారు. వచ్చి మీకు ఇష్టం ఉంటే దీపాలు వెలిగించుకోమని మెట్ల నిండా దీపాలు ఉన్నాయి. కానీ ఈసారి అలా లేదు. ఇంత రష్లో మేము వెళ్తూ ఉన్నాం. మీరు వస్తే చూడొచ్చు. ఇన్ కేస్ రాని వాళ్ళకి చూపించడం నా ప్రయత్నం. అండ్ ఇక్కడ రిస్ట్రిక్షన్స్ ఏం లేవు. ఫోన్ పెట్టుకోవద్దు, వీడియో తీయొద్దు, అట్లా ఏం లేదు. కావాలి అంటే తీసుకోండి హ్యాపీగా అని అంటున్నారు. సో అందుకని తీస్తున్నాం. ఇక్కడ పొర్లు దండాలు పెడుతున్నారు చూడండి. ఇక్కడ ఫస్ట్ రాగానే అందరికీ బొట్టు పెడుతున్నారు. అంతేకాకుండా లాస్ట్ టైం నేను తెలుసుకుంది ఏంటి అంటే, ఎవరికైనా చిరాగ్గా చేస్తున్నా, ఏదైనా బాగాలేదు, నెగిటివ్ ఉంది అనుకుంటే ఇక్కడికి వచ్చి అమ్మవారి దగ్గర బొట్టు పెట్టించుకుంటే అదంతా వెళ్ళిపోతుంది అని విన్నాను. చాలామంది బొట్టు పెట్టించుకుంటున్నారు ఇక్కడ. ఒక్కొక్కరిది ఒక్కొక్క సెంటిమెంట్ అండి. ఇది నమ్ముతారా నమ్మరా అన్నది పక్కన పెట్టేస్తే మనకి బాగుందా బాగాలేదా అన్నదే నేను నమ్ముతాను. మెయిన్గా నమ్మేది అమ్మవారిని. ఇదిగోండి ఇక్కడ అయినా బొట్టు పెడుతున్నట్టు. ఇదిగోండి లాస్ట్ టైం ఇక్కడ అన్ని దీపాలే ఉన్నాయి. ఇప్పుడు అందరూ చాలామంది జనాలు కూర్చొని దర్శనం అయిపోయాక రిలాక్స్ అవుతున్నారు, ప్రసాదాలు తింటున్నారు.
ఇది మెయిన్గా మనం వచ్చే డోర్ అనమాట. లోపలికి వెళ్ళాక వీడియో తీయాలని అనిపించింది, చాలాసేపు లైన్లో ఉన్న, ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు అని. ఇది ఎగ్జిట్ దారి. ఇది బయట అండి, లోపల నుండి బయటకు వచ్చేసిన తర్వాత మొత్తం ఇలా ఉంటుంది. ఇక్కడ కావాలి అంటే షాపింగ్ చేసుకోవచ్చు. మంచి మంచి బ్యాంగిల్స్ అమ్ముతున్నారు. ఇక్కడికి వస్తే గవ్వల మాలలు తీసుకెళ్ళండి, బాగుంటుంది అమ్మవారు పటం వేయడానికి. నేను కూడా కొన్ని గవ్వల మాలలు తీసుకుంటా, మా అమ్మ చెప్పింది తీసుకురమ్మని. తీసుకోవాలి, ఇలా ఉంటాయి గవ్వలు. మీకు వాకింగ్ ప్లేస్ అంతా ఇలా ఉంటుంది అనమాట. అటు సైడ్ ఇటు సైడ్ షాపింగ్ చేసుకోవచ్చు, మామూలుగా ఇలా నడుచుకుంటూ వెళ్ళొచ్చు. ఇక్కడ మటుకి ఇడ్లీ అస్సలు తినకండి, బాగుండదు. వడ లేదా మిశ్రా పావ్ అని దొరుకుతుంది. మిశ్రీ పావ్ చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఇలా అన్ని గవ్వల మాలలు. ఇవి చిట్టి తల్లి కోసం తీసుకున్నాను, జస్ట్ తను ఊరికే ఆడుకుంటుంది కదా, బాగున్నాయి కదండి. ఇవన్నీ ఉన్నాయి అందులో. చిన్నదానికి ఇస్తే ఫుల్ ఖుషి అయిపోతుంది. ఇవి మేము హోటల్లో చేసే కురిపీస్ అంటారు అనమాట. ఇవి పెద్ద పెద్దగా ఉంటాయి. ఇంకా చిన్న షాపింగ్ అండ్ గవ్వల మాలలు తీసుకోవాలి, అక్కడికి వెళ్దాం రండి. ఇవి మనం ఇంట్లో ఊదేసేవన్నమాట. ఇక్కడ కుంకుమ కలర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది, పింకిష్ రెడ్లో ఉంటుంది. అమ్మవారి చిన్న చిన్న విగ్రహాలు ఉంటే ఈ దండలు బాగుంటాయండి వేయడానికి. నేను 3 తీసుకున్నాను, ఇవి చిన్నవి 50 రూపీస్కి 3 ఇచ్చారు. అమ్మవారి విగ్రహాలకి బాగుంటాయి కదా. రండి, ఇంకేమైనా షాపింగ్ చేయొచ్చేమో చూద్దాం. అండ్ చిన్న దండలు చిన్న పటానికి బాగుంటాయి. భయ్యా ఏ వాలా एक चाहिए? वो अलग रहता है, उसका महंगा रहता है. महंगा रहेगा? महंगा रहता है ये. क्यों? ये पोलो की वजह से ज़्यादा रहता है ना उसको. इसमें भी है ना? इसमें कम रहता है, उसमें ज़्यादा रहता है. ఓకే. సో ఇలా 3 పెద్ద దండలు 2 చిన్న దండలు తీసుకున్నాను. పెద్ద దండకేమో 150, చిన్న దండ 100కి ఇచ్చారు. సో చిన్న షాపింగ్ అనమాట ఇదండి. తుల్జాపూర్లో సరదాగా చిన్నగా తీసిన వీడియో మీ అందరికీ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఎప్పుడైనా వస్తే మీకు యూజ్ అవుతుంది కదా, అందుకే చిన్న వీడియో. మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇలా వీడియోలో కనిపిస్తూ ఉంటాను. చూస్తూ ఉండండి కనకధార. బాయ్.